ఇవాళ ఈడీ విచారణకు రాలేనన్న కేటీఆర్ తనకు సమయం ఇవ్వాలని విజ్ఞప్తి. త్వరలోనే తేదీని తెలియజేస్తామన్న దర్యాప్తు సంస్థ. కుప్పం అభివృద్ధి కోసం విజన్ డాక్యుమెంట్ 5 ఏళ్ల పాటు అరాచకం సృష్టించారన్న చంద్రబాబు. ఎవరైనా తోక జాడిస్తే కత్తిరిస్తానంటూ వార్నింగ్. రేపు విశాఖపట్నానికి మోదీ ప్రధాని టూర్కు భారీ భద్రత. పర్యటించే రూట్లో ఆంక్షలు. డంపింగ్ యార్డ్లో మంటలు. అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. ఆకతాయిల పనిగా అనుమానం. భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ఘనంగా అధ్యయనోత్సవాలు. రోజుకు అవతారంలో రామయ్య దర్శనం. ఏపీలో ఆరోగ్యశ్రీ మీ ఫోన్ మరియు కెమెరాతో హై క్వాలిటీలో, అది కూడా ప్రొఫెషనల్ గా వీడియోస్ తీయడం ఎలాగో నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సేవలు బంద్. ఈహెచ్ఎస్ సేవలు ఓపీ నిలిపివేయాలని నిర్ణయం. స్పెషల్ సీఎస్ తో ఇవాళ హాస్పిటల్ అసోసియేషన్ భేటీ. బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పుల్ని సీఎం సరిచేస్తున్నారు. పథకాల అమలులో ఉద్యోగుల పాత్ర కీలకం. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారన్న స్పీకర్. బీసీలు మిలిటెంట్ పోరాటాలకు సిద్ధం కావాలి. పార్లమెంట్ లో బిల్ పెట్టే వరకు పోరాడదాం. అన్ని రంగాల్లో వాటా దక్కాలన్న ఆర్ కృష్ణయ్య. భూపాలపల్లి జిల్లాలో స్మితా సబర్వాల్ పర్యటన. కోటగుళ్లు, గణపురం రిజర్వాయర్ పరిశీలన. పర్యాటకులకు సౌకర్యాలు కల్పించాలని ఆదేశం. మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ కి రిమాండ్. టీడీపీ ఆఫీస్ విధ్వంసం కేసులో నిందితుడు 14 రోజుల పాటు రిమాండ్. భారత్ లో హెచ్ఎంపీవీ వైరస్ కలకలం. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటామన్న కేంద్రం. అప్రమత్తంగా ఉన్నామన్న ఏపీ సర్కార్. దేశంలో హెచ్ఎంపీవీ టెన్షన్. తమిళనాడులో మరో 2 కేసులు. ఆరోగ్యం నిలకడగా ఉందన్న అధికారులు. ఇద్దరు సీఎంలు కృష్ణా జలాలపై శ్రద్ధ పెట్టాలి. అమరావతిని త్వరగా పూర్తి చేసుకోవాలి. ఏపీకి పోలవరం ఒక వరమన్న మాజీ సీఎం కిరణ్. ఢిల్లీలో ఓటర్ల తుది జాబితా విడుదల. ఇప్పటికే ప్రచారంలో పార్టీల దూకుడు. ఎన్నికల షెడ్యూల్ పై ఈసీ కసరత్తు. ప్రయాగ్రాజ్ కుంభమేళాకు కౌంట్ డౌన్. దేశం నలుమూలల నుండి సాధువుల రాక. ప్రత్యేక ఆకర్షణగా శివాలయ పార్క్. ఇస్రో చేపట్టిన స్పేడెక్స్ ప్రక్రియకి బ్రేక్. ఈ నెల 9కి వాయిదా వేసిన ఇస్రో. సాంకేతిక సమస్యతో నిర్ణయం.